అందరికీ నమస్తే. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఆయన నిన్న బండి సంజయ్ గారు మాట్లాడితే, నేనే అప్పగించిన నా కొడుకును ఓ తండ్రి అప్పగించిన సందర్భం అది ఇది అని ఆయన మాట్లాడితే, లేదు లేదు మా పోలీసులే అరెస్ట్ చేసిండ్రు, నాగబంది పెట్టిండ్రు. నార్సింగి చౌరస్తా ఏమన్నా నా ఇల్లు ఉందా, లేకపోతే బండి సంజయ్ ఇల్లు ఉందా? బండి సంజయ్ వాళ్ళు అప్పగిస్తే ఆయన ఇంట్లో అప్పగిస్తాడని రోడ్డు మీద అప్పగిస్తాడా అని ఆయన మాట్లాడాడు. ఇద్దరు మాటలను బట్టి ఒక్కటి మాత్రం అర్థమవుతుంది. ఆయననేమో ఇద్దరు తప్పించుకునికే మాట్లాడుతున్నారు. ఇది సింపుల్. బండి సంజయ్ ఏమో 9 రోజులు దాచిపెట్టి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిండు. అది కన్ఫ్యూజన్ ఉంది. అప్పచెప్పినరా అరెస్ట్ చేసినా అనేది నడుస్తుంది. కానీ ఇద్దరు కలిసి ఇద్దరి సమక్షంలో ఉన్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి ఇద్దరు సమక్షంలో ఉన్నారు. బెయిల్ మొత్తానికి రిజెక్ట్ అయిపోయింది. బెయిల్ వచ్చే పరిస్థితి లేకుండా అయింది. అయిపోయేసరికి బండి సంజయ్ ఏమో ఆ 9 రోజులు దాచిపెట్టిన తప్పుని కప్పించుకోనికే నేనే అప్పచెప్పిన అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీదకి వచ్చింది కదా, రేవంత్ రెడ్డి మీదకి వచ్చే వరకు లేదు లేదు మేమే అరెస్ట్ చేసినాం. ఇద్దరిది సేమ్ డ్రామా అని అర్థమైంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి ఏమన్నాడు వినండి ఒకసారి. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెక్షను మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఒకవేళ సరెండర్ చేస్తే బండి సంజయ్ ఇంటికాడ చేస్తారు. మా ఇంట్లో ఉన్నాడు, మా కొడుకు తీసుకపోతే సరెండర్ చేస్తామని చెప్తాడు, ఇంటికి తీసుకొస్తాం. కానీ ఆ రోడ్డు మీద ఎట్లయితుంది? మా పోలీసులే నాగబందీ నిర్వహించి పట్టుకొచ్చారు. ఇద్దరి డిఫరెన్స్ చూడండి. జస్ట్ 24 అవర్స్లోనే ఇద్దరి డ్రామా మొత్తం బయటపడ్డది. ఆ 9 రోజులు ఏం డ్రామా నడిచిందో ఇప్పుడే అన్ని వాళ్ళే మాట్లాడి బయటకు చెప్తున్నారు అనమాట. బండి సంజయ్ ఒకలాగా మాట్లాడిండు, రేవంత్ రెడ్డి ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. సింపుల్గా 4 క్వశ్చన్లు వేద్దాం ఆయనకి. ఇప్పుడు నాగబందీ నిర్వహించారు, ఓకే, రేవంత్ రెడ్డి గారు అన్నట్టే మాట్లాడదాం. నాగబందీ నిర్వహించారు, పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు నాగబందీలో పట్టుకుంటే బీజేపీ అడ్వకేట్లు సడన్గా ఎక్కడి నుంచి వచ్చిండ్రు? బీజేపీ అడ్వకేట్లు ఎక్కడ ఉన్నారు? సడన్గా వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు అడిగి? ప్లస్ నాగబందీలో పట్టుకున్న భగీరథని పోలీసు కారులో కాకుండా ప్రైవేట్ కారులో ఇట్లా తీసుకుపోయిండ్రు. నాగబందీ నిర్వహిస్తున్నా అంటే దొంగలు దొరుకుతారు, దోయులు దొరుకుతారు, రకరకాల మనుషులు దొరుకుతారు. కాబట్టి అక్కడ పోలీసు వెహికల్స్ ఉంటాయి, రక్షక వెహికల్స్ ఉంటాయి. నాగబందీ నిర్వహిస్తున్నారంటే ఒక 10 మంది పోలీసులు ఉంటారు కదా, ఓ 10 మంది పోలీసులు ఉంటారు. అక్కడ పోలీసు రక్షక వెహికల్ ఉంటుంది. మళ్ళీ రక్షక వెహికల్ ఎందుకు తీసుకుపోలేదు? ప్రైవేట్ కారులో ఎందుకు తీసుకుపోయినరు? ఇవన్నీ ఇవే మీరు మాట్లాడే కొద్దీ మీ అసలు బండారం అంతా కూడా బయటపడుతుంది. వీళ్ళు నాగబందీ పెట్టంగానే 9 రోజులు తప్పించుకున్న బండి భగీరథ వచ్చి చేపలాగా పడ్డాడు వాళ్ళలో. అసలు పోలీసులే పట్టుకుంటే పోలీసులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే ఇప్పటివరకు? మామూలుగా చిన్న దొంగలను పట్టుకొని పెడతారు కదా, వెనక నిలబెట్టుకొని పెడతారు కదా. మరి ఇంత జనమంతా రియాక్ట్ అయిన ఈ కేసులా ఎందుకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టలేదు? ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? లేతే ఎందుకు అసలు ఆయనను ప్రొజెక్ట్ చేయలేదు? అంటే జనాలకు చూపించలేదు. బండి భగీరథని పోలీసులు చూపించరా? ఇప్పటి వరకు జనాలకు చూపించనే లేదు కదా. మరి పోలీసులు పట్టుకున్నారని ఎట్లా చెప్తాం మనం? ఎట్లా చెప్పగలరు మీరు ఎవరు మాట్లాడకుండా? అన్నీ బెయిల్స్ మొత్తం అయిపోయిన తర్వాత మనం చూసాం కదా, కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అవన్నీ అయిపోయినాయి. ఈరోజు ఆ బెయిల్ పిటిషన్ యాంటిసిపేటరీ బెయిల్ ఆల్రెడీ అరెస్ట్ అయింది కాబట్టి ఇంకా ముందస్తు బెయిల్ ఉండదు కాబట్టి ఈరోజు కోర్టులో విత్డ్రా కూడా చేసేసిండ్రు. ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నారనేది క్లారిటీ వచ్చింది. ఇద్దరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర హోంమంత్రి ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇద్దరు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ఈ విరుద్ధ ప్రకటనను బట్టే ఒకటి అర్థమవుతుంది, వీళ్ళు 9 రోజులు బండి భగీరథను వీళ్ళ సంరక్షణలో పెట్టుకున్నారు. వీళ్ళ సంరక్షణలో పెట్టుకొని అంతా అయిపోయిన తర్వాత బయట తీసుకొచ్చిన తర్వాత బండి సంజయ్ ఏమో మొత్తం క్రెడిబిలిటీ పోయింది. నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని అయి ఉండి నా కొడుకు మీద లుకౌట్ నోటీస్ వచ్చింది, నా కొడుకు అబ్స్కాండ్ అని పోలీసులు ప్రకటించేసారు కాబట్టి నా పరువు పోయింది. కనీసం ఈ 9 రోజుల తర్వాత నేను అప్పచెప్పిన అంటే కనీసం ఆయన ఎవరైనా నమ్ముతారని ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండ్రు. అది అబద్ధం. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన సరెండర్ చేసినట్టే పోలీసుల పరువు పోతుంది. ఇంత ఇంపార్టెంట్ కేసులా హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసులు పెద్ద టెక్నాలజీ కథ కార్ఖానా ఏం జరుగుతుందని అనుకుంటారు జనమని. కానీ ఇద్దరు అబద్ధాలతోన ఒకటి మాత్రం క్లియర్గా, బండి భగీరథ్ వీళ్ళ సంరక్షణలోనే ఉన్నాడు 9 రోజులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ ఇది అబద్ధమైతే, బండి సంజయ్ చెప్పేది అబద్ధమైతే, రేవంత్ రెడ్డి నేను రాజకీయ నాయకులు నమ్మన్నట్టు, ఆయన రాజకీయ నాయకుడు కాకపోతే ఏమన్నా ఐఏఎస్ ఆఫీసరా? ఆయన రాజకీయ నాయకుడే కదా, జనాలు రాజకీయ నాయకులనే నమ్మరు, మళ్ళీ మీరు రాజకీయ నాయకులు నమ్మరు. ఇద్దరు డ్రామా ఎన్ని తప్పులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాకపోతే బండి సంజయ్ చెప్పింది తప్పైతే, అబద్ధమైతే మళ్ళీ ఆయన మీద సుమోటోగా కేసు పెట్టాలి కదా. పోలీసు వాళ్ళ
పరువు పోతుంటే పోలీసు వాళ్ళ పరువు తీస్తుంటే ఇప్పుడు ఎవరన్నా ఒక దొంగ ఉన్నాడు, ఒక దొంగ వచ్చి మామూలు దొంగ అనుకుందాం, ఈ కేంద్ర హోంశాఖ లేదు, రాష్ట్ర హోంశాఖ లేదు, వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ మీద పోలీసు వాళ్ళ మీద వాళ్ళ ఇజ్జత్ పోయేటట్లు వాళ్ళ విలువ దిగజారేటట్లు స్టేట్మెంట్ ఇచ్చినారు ఎవరన్నా, పోలీసులు కేసు బుక్ చేస్తారా, బుక్ చేయరా? కేసు పెడతారు, పోలీసు వాళ్ళే స్వయంగా పక్కా అరెస్ట్ చేస్తారు. మరి బండి సంజయ్ మీద పోలీసులు సుమోటోగా ఎందుకు కేసు పెడతలేరు? ఒకవేళ ఆయన చెప్పింది అబద్ధం అయితే బండి ఒక్కసారి కాదు కదా 4 సార్లు చెప్పిండు, ఆ రోజు ట్వీట్ చేసిండు, తర్వాత నిన్న చెప్పిండు, వీలైతే ఆడ నేనే చేస్తున్నాను చెప్తున్నారు. ఇద్దరు కలిసి చట్టంతోన డ్రామా ఆడుతున్నారు, జోకులు చేస్తున్నారు, ఇద్దరు చట్టంతోన పరాశకం చేస్తున్నారు అనమాట, పరాశకం ఆడుతున్నారు ఇద్దరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు, దానిలో డౌట్ ఏం లేదు. వీళ్ళ దోస్తాన్లు, వీళ్ళ రంగులు అన్నీ బయటపడిపోయినాయి, జనాలందరూ మాట్లాడుకుంటున్నారు అందరూ. ఇక వీళ్ళు ఇట్లా ఎన్నిసార్లు మాట్లాడితే అంత నవ్వులపాలవుతారు. దయచేసి స్టేట్మెంట్లు ఇవ్వకండి ఇద్దరు. ఈ కేసు చట్టం తన పందం చేస్తుంది, చేయనియండి. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఒక డ్రామా నడిపించారు, ఆ డ్రామా మొత్తం జనాలకు అర్థమైపోయింది. తర్వాత ఆ డ్రామా నుంచి బయటపడడానికి అబద్ధాలు ఆడుతున్నారు ఇద్దరు ఆయన అబద్ధాలు ఆడుతున్నారు, ఈయన అబద్ధాలు ఆడుతున్నారు, ఇద్దరు అబద్ధాలు ఆడి రక్తి కట్టిస్తున్నారు అనమాట. ఇంకా మీరు ఇట్లా రక్తి కట్టించడానికి ఇంకా మాట్లాడుతున్నారు అనుకో, మీరే దొరికిపోతారు. ఇద్దరు వ్యవహారం అంతా కూడా ఆల్రెడీ బట్టబయలైంది. మీరు ఇట్లా ఇప్పుడు కూడా పదురుకొని మాట్లాడుతున్నట్టే ఉంది. ఇద్దరు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు పదురుకొని మాట్లాడుతున్నారు. నీకేం నువ్వు ఆడుకో, నాకేం నేను ఆడుకుంటా. జనాలు పిచ్చోళ్ళు ఏమన్నా చెప్పేతోళ్ళు చెప్పారా, చూసేవాళ్ళు చూడరా, వినోళ్ళు వినరా? కానీ మొత్తం ఓవరాల్గా ఈ పిక్చర్లో నిన్న బండి సంజయ్ మాట్లాడిన దాన్ని కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు రెండు బేరీజ్ వేసి చూస్తే వీళ్ళిద్దరే పోక్సో నిందితుడిని దాచిపెట్టినట్టు అర్థమవుతుంది. అది ఆ దాచిపెట్టినంత జనాలకు అర్థమైపోయింది కాబట్టి బయటకు వచ్చి సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఇట్లానే ఏమైనా మార్కులు పడతాయేమో, నా మీద ఉన్న అభిప్రాయం మారుతుందేమో అని. ఆయన్నేమో నేనే దాచిపెట్టినట్టాడు, ఏమో మేమే పట్టుకున్నామంటాడు ఇట్లా. కానీ నేను చెప్పిన ఈ అంశాలను కదా, పట్టుకుంటే ఎందుకు పోలీస్ జీప్లో పోలేదు, అడ్వకేట్స్ ఎక్కడి నుంచి తక్కువ మాయమై వచ్చిండ్రు, లేకపోతే ఎందుకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎందుకు బండి భగీరథను జనాలు, వీటన్నిటికీ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పగలరా? పోనీ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ శాఖను ఎవరన్నా పెట్టగలరా? ఇంత పెద్ద కేసు, ఉత్తుత్త కేసులకే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఐబొమ్మ రవిని పట్టుకున్నామని చెప్పి ఓ సిపిఐ అందరిని కూర్చోబెట్టుకొని అందరిని ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఇప్పుడు ఎందుకు ఎవరు ప్రెస్ మీట్ పెడతలేరు? ఇప్పుడు ఎవరు పోలీసు వాళ్ళు పెట్టవచ్చు కదా, పోలీసు వాళ్ళు నిన్న కూడా పెట్టారు. పోక్సో కేసు వేరే దగ్గర పోక్సో కేసు అయితే పోలీసు వాళ్ళు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మరి ఈ కేసులో మాత్రం ఎందుకు పెడతలేరు? ఇది కాదనుకుంటున్నారు మీరు? ఎందుకు రేవంత్ రెడ్డి బండి భగీరథనే బాధితులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి? అసలు బాధితులను పలకరియకుండా, కనీసం వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళని పరామర్శించకుండా, ధైర్యం చెప్పకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎందుకు మల్లురవి లాంటి వాళ్ళు బండి సంజయ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? దీన్ని బట్టి ఈ డాట్స్ అని కలిపితే ఏమర్థమవుతుంది తెలంగాణ జనాలకు? మర్యాద తీసుకొచ్చి అప్పయ్యప్పండి అంటే బండి సంజయ్ సమక్షంలో ఉన్నాడని రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఇద్దరు పదురుకొనే ఇదంతా చేసిండు, ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు అంతా చేసి అంత దాచిపెట్టి రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు అన్నమాట ఇవి. వాళ్ళ వద్దకు వచ్చే వరకు ఇట్లాంటి అన్ని కుమ్మక్కు రాజకీయాలు చేసుకొని లాస్ట్కి వచ్చే వరకు ఈ కేసును ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక ముందైనా ఇప్పుడు బండి సంజయ్ని ఎందుకు రాజీనామా చేయమంటారు ఎవరైనా? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? మరి ఇప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఒకవేళ ఈ ప్లేస్లో వేరే ఎవరో బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు, లేకపోతే బండి సంజయ్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే రేవంత్ రెడ్డి ఇట్లా నిమ్మలంగా మాట్లాడేవాడా? ఇట్లా నిమ్మలంగానే మర్యాద తీసుకొచ్చి అప్పయ్యి పనేవాడా? తీసుకుపోయి ఇడ్స్కరాపని చెప్పేసి 10 మంది పోలీసులు పంపిస్తుండే ఇంటి మీదకి కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న కేసులు అయితేనే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అర్ధరాత్రి కూడా వస్తారు పోలీసులు ఇంటి మీదకి. మరి ఈ కేసుల ఎందుకు పట్టుకోలేకపోయినారు? ఎందుకు పోలీసులను ఆర్డర్ చేయలేకపోయిండు? పట్టుకరాపోండి, ఎందుకు దొరకడు, ఏడబోయండి? ఇవన్నీ మొత్తం కూడా ఒక డ్రామా అనమాట. ఈ డ్రామాలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. జనాలకు అర్థమైన తర్వాత, వీళ్ళ డ్రామాలన్నీ తెలిసిపోయిన తర్వాత ఈ అబద్ధాలు ఆడుకుంటూ బయటకు వస్తున్నారు. కానీ మీరు ఎన్ని ఎక్కువ అబద్ధాలు ఆడితే మీ డ్రామా అంత ఎక్స్పోజ్ అవుతుంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో వీడియో కూడా చూడండి. 5 రోజులు అబ్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా? ఇది కాదు కదా. మేము చాలా సిస్టమేటిక్గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు కానీ కోర్టు కానీ ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయింది వీళ్ళనంటే నాకు అర్థమే అవుతలేదు. అరే మేము వదిలేద్దాం అనుకున్న కేసును ఇంత గట్టిగా చేసిరి, బండి సంజయ్ కొడుకును జైలుకు పంపించిరి, తప్పనిసరి సిచ్యువేషన్ క్రియేట్ చేసిరు వీళ్ళు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్జి అంట, కేటీఆర్ ఐఓ, కేటీఆర్ఏ జడ్జు, ఈయన ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంట. సిస్టమేటిక్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్ట, సిస్టమేటిక్గా రాగానే వీళ్ళను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కరీంనగర్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు రాగానే. అది సిస్టమేటిక్గా 4 days 5 days వరకు ముఖ్యమంత్రి స్పందించలేదు, అది సిస్టమేటిక్గా.
ఈడ ఏమర్థమవుతుంది? ఇక మొత్తం కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదు, కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదు ఆ కుటుంబాన్ని, బాధిత కుటుంబాన్ని? అసలు ముఖ్యమంత్రి ఒక ఫోన్ అన్న చేసి మాట్లాడించిండు. ఆ పోని ఒక ఫోన్ చేసి ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆ కుటుంబానికి ఇంత ధైర్యం వస్తుంది? మొత్తం ఓవరాల్గా ఈయన ప్రెస్ మీట్ అంతా చూస్తే ఒక్కటే అనిపించింది, బా అనవసరంగా ఇంత దూరం వస్తుంది, అనవసరంగా బండి సంజయ్, నా ఫ్రెండ్ బండి సంజయ్ కొడుకును జైలు దాకా పంపించారు వీళ్ళు, నేను బండి సంజయ్ చేసుకున్న ప్లాన్ మొత్తం పోయింది, మా ప్లాన్ను కేటీఆర్ చెడగొట్టేసిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెడగొట్టేసిండు, వాళ్ళు లేకపోతే ఈ కేసు నీరుగార్చాలని కదా, ఉల్టా వాళ్ళ మీదే కేసు పెట్టేసి వాళ్ళనే జైలు నూకాను కదా ఈ మహానుభావుడు ప్లాన్ చేసింది. ఇప్పుడు అదంతా అటు ఇటు అయ్యేసరికి ఇట్లా అయిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి మాటలు విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.